అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఐ లవ్ మ్యారేజెస్. ఎటువంటి లవ్ మ్యారేజెస్? మీ కాలం మీద మీరు నిలబడ్డారు, సమాజంలో మీకంటూ ఒక గౌరవం అనేది ఉంది. ఈ జీవితానికి ఇంకొక తోడు వస్తే ఆ తోడుతో జీవితాంతం మీలో సగభాగంగా ఇద్దరు కలిసిమెలిసి గొప్పగా బతుకుతారు. ఇలా గనక ఉంటే హ్యాపీగా పెళ్లి చేసుకుంటే ప్రేమ పెళ్ళి అన్న. ఎప్పుడు పెద్దోళ్ళు ఒప్పుకోండి. పెద్దోళ్ళు ఒప్పుకోవాలా, హ్యాపీగా వారికి చెప్పాలని చెప్పి దూరంగా వెళ్ళి బతికేసాడు. మరలా వాళ్ళు ఎదురుగానే ఉంటూ వాళ్ళు రెచ్చగొట్టే దిక్కుమాల పనులు చేయకండి. సో రష్మిక వచ్చేసి తాను ఎంత క్యాల్కులేటెడ్గా ఉందంటే, ఎంత పద్ధతిగా ఉందంటే, నాకు వచ్చే మగాడు ఎవ్రీ సిచ్యువేషన్ ఫేస్ చేయగలిగి ఉండాలి, ప్రతిదిన అర్థం చేసుకోగలిగి ఉండాలి, నిజమేంటి అబద్ధం ఏంటి క్లారిఫికేట్ చేసుకోగలిగి ఉండాలి, తొందరపడకూడదు, సమయంలో ఉండాలి, ధైర్యం ఉండాలి, ఎదుగునే సత్తా ఉండాలి. ఎలా అంటే ఒక మగాడు ఎలా ఉండాలో, ఏ ఆడదైనా ఎటువంటి మగాడిని కోరుకునిద్దో అదే ఈరోజు రష్మిక కోరుకుంది. విజయ్ దేవరకొండలో అదే చూసినట్టుంది. ఈరోజు ఏకంగా అతని కోసం, అటువంటి వాడి కోసం యుద్ధంలో అయినా సరే తోటకి ఎదురెళ్తా అని చెప్పాను. ఆ లైన్ నాకు బాగా నచ్చింది. నేను మొత్తం క్రాస్ చెక్ చేసా. రక్షిత్ శెట్టితో ఆమెకి ఎంగేజ్మెంట్ అవ్వడం, అది క్యాన్సిల్ చేసుకోవడం, కెరీర్లో ముందుకెళ్దాం అనుకున్న మూమెంట్లో గీత గోవింద సినిమాతో మన విజయ్ దేవరకొండకి ఫ్రెండ్ అవ్వడం, ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, ఆ తర్వాత కలిసి ట్రావెల్ చేయటం, ఎన్ని రకాలుగా విజయ్ దేవరకొండ రష్మిక విషయంలో రూమర్లు వచ్చినా వాళ్ళు అలాగే మూవ్ ఆన్ అయిపోవటం, ఫైనల్లీ మొన్న ఎంగేజ్మెంట్ చేసుకోవటం. ఇక ఇప్పుడు ఏదో ఒక పాడ్కాస్ట్లో ఓపెన్ అయి చెప్పేస్తాను, ఎవరితో డేటింగ్ చేస్తారు, ఎవరితో పెళ్లి చేసుకుంటారు అన్నప్పుడు, డేటింగ్ అన్నప్పుడు జర్మన్ లాంగ్వేజ్ సమ్ యానిమేటర్ కార్టూన్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఏ ఇమేజ్ లాంటిది అనుకోవచ్చు. అంటే నాట్ నేచర్, సమ్ ఆర్టిఫిషియల్. వాళ్ళతో డేటింగ్ అంది, ఆ క్యారెక్టర్ నచ్చి ఇక పెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ విజయ్తో అని చెప్పేసి, సో కన్ఫర్మేషన్ ఇచ్చేసి విజయ్తో పెళ్ళి. ఎప్పుడు జైపూర్, ఉదయపూర్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కోటల్ని చూస్తున్నారట. ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకోవచ్చు, లేదు అనుకున్నప్పుడు సాంప్రదాయబద్ధంగా అద్భుతమైన రీతిలో పెళ్లి జరగబోతుంది. సో మొన్న ఎంగేజ్మెంట్ సన్నిహితుల సమక్షంలో జరిగింది, వెడ్డింగ్ కూడా అలాగే జరగవచ్చు, బట్ చాలా గొప్పగా ప్లాన్ చేయబోతున్నారు. 26 to 26 ఫిబ్రవరి 26, 2026లో వీళ్ళ పెళ్లి జరగబోతోంది. నాకు నెంబర్లు పిచ్చుండిద్ది, బట్ ఫ్లోలో వస్తే ఓకే, ఫ్లోలో రాలేదు కొంచెం టైం ఉంటే ఓకే. అంటే 1 or 2 days అటు ఇటు అయితే ఓకే. ఎక్కువ టైం ఉందరా, మనం చేయాల్సిన పని గ్యాప్ ఉందంటే ముందు పని చేసేస్తా, పర్లేదు కాసేపే కదా, పర్లేదు 1 night కదా, ఆ డేట్లు బాగుంటాయి అనుకుంటే అలా నాకు 11 ఒకటి చాలా ఇష్టం, 10 ఒకటి ఎక్కువ 11 ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో విషయం ఏంటి మరి, ఇప్పుడు 2026లో ఫిబ్రవరి 26వ తారీఖున 26/2/26 అటు 26 ఇటు 26 మధ్యలో 2 ఇద్దరుగా ఉన్నటువంటి వీళ్ళు ఒకటవుతూ ఉన్నారు. ఎప్పుడు ఫిబ్రవరి 26న 2026 సంవత్సరంలో. సో డేట్ కూడా బాగానే సింక్ అయింది. త్వరలో చక్కగా పెళ్లి చేసుకోబోతున్నారు. ఐఎమ్ షూర్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక కలకాలం గొప్పగా సంతోషంగా బతుకుతారు. వేరే పదం రాబోయింది, వద్దులే. వాడు వీడంటే ఎవడొకడు వస్తూ ఉంటాడు కదా, నేను జాతకాలు చెప్తాను, నాకు తెలుసు అది తెలియదని. ఆ ఈసారి ఎవడన్నా వచ్చి కనుక వీళ్ళకి సంబంధించి తెడుగా చెప్తే వాడిని మీరే మీ కామెంట్తో దోలు తీర్చి అవతల పెట్టండి. ఏదో అటు ఇటు తేడా అయితే నాకు తెలిసి రష్మిక ఊరుకోదు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎందుకంటే మిగతా హీరోయిన్లు వేరు, ఈ అమ్మాయి వేరు. ఈ అమ్మాయి కొంచెం రఫ్ అండ్ టఫ్, దేనిని ఓవర్కమ్ చేసే క్యాండిడేట్. అండ్ విజయ్ దేవరకొండ సపోర్ట్ ఉండే ఉంది. సో వీళ్ళ పెళ్లికి సంబంధించి తేడాగా ఎవరన్నా వాగితే, వీళ్ళ జాతకాల బాధ్యత విడిపోతున్న వాగితే వాడి మీద కేసు పడతాం ఖాయం. ఓవరాల్ అయితే నేను మనస్ఫూర్తిగా మొత్తం క్రాస్ చెక్ చేస్తున్నా. ఈ అమ్మాయికి పెళ్లి పట్ల ఉన్న క్లారిటీ, తన కాబోయే మూడు మీద ఉన్న క్లారిటీ సింప్లీ సూపర్. ఇలా ప్రతి అమ్మాయి కనుక ఉండగలిగితేనే లైఫ్లో ప్రాక్టికల్గా ఉంటారు, అసలైన సిస్సలైనటువంటి మగాడినే మొగుడిగా ఎంచుకుంటారు, లైఫ్లో గొప్పగా ఉంటారు. ఏ మాత్రం అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్, తొక్క తోలు ఏముండవు. గుర్తుంచుకోండి, పెళ్ళి అన్నప్పుడు కలిసి ట్రావెల్ చేయండి, అంతా ఓకే అయితే ఓకే, అదర్వైజ్ డ్రాప్ అయిపోండి. కలిసి ట్రావెల్ చేయడం అంటే సెక్సువల్ కలవటం కాదు తల్లే, మామూలుగా. ఎందుకంటే ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్ దాటింది అన్నప్పుడు, అది లవ్ అన్నప్పుడు ఇక ఆటోమేటిక్ సెక్సువల్ రిలేషన్ అంటే ఫస్ట్ అన్నట్టుగా అయిపోతున్నారు. తప్పది, మైండ్లో అది రానివ్వకండి. ఓవరాల్గా నిజమైనటువంటి ప్రేమ అంటే ఏంటో రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ చూస్తే నాకైతే అర్థమవుతుంది. రీసెంట్ టైమ్స్లో ఇంకా ఉన్నారు చాలామంది, బట్ పెద్దలను ఒప్పించి కెరీర్లో గ్రోత్ రేట్ చూస్తూ ఇంకా అద్భుతమైన కెరీర్ ఉండంగానే చాలు మనం అర్థం చేసుకున్నాం, ఇక ఒకటవుదామని చెప్పేసి ఇద్దరు కలిసి ఒకటవుతున్నారు. చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది. రేపు ఫిబ్రవరి 26లో పెళ్లి అన్నట్టుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసి చెప్పింది రష్మికే.